సినిమాటిక్ యూనివర్స్ గతంలో హాలీవుడ్ చిత్రాలకే పరిమితమైన ఈ విధానం ఇండియన్ సిల్వర్ స్క్రీన్ కి పరిచయం చేశాడు కాలీవుడ్ యంగ్ డైరెక్టర్ లోకేష్ కనకరాజు. 2017లో తమిళంలో విడుదలైన మానగరం సినిమా ద్వారా దర్శకుడిగా సినీ రంగంలోకి అడుగుపెట్టిన ఆయన మాస్టర్, ఖైదీ, విక్రమ్ చిత్రాలతో తన సత్తా నిరూపించుకున్నాడు. ప్రస్తుతం సూపర్ స్టార్ రజనీకాంత్తో తాను తీస్తున్న కూలీ చిత్రం ఆగస్టు 14న రిలీజ్ కానుంది. అయితే తన పాత సినిమాల్లోకి పవర్ఫుల్ క్యారెక్టర్లను కొత్త సినిమాల్లో ప్రవేశపెడుతూ సినిమాటిక్ యూనివర్స్ ట్రెండ్లు ఫాలో అవుతున్నాడు లోకేష్. కమల్ హాసన్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన విక్రమ్లో ఖైదీ చిత్రంలోని ఢిల్లీ పాత్రను చూపించాడు. అలాగే క్లైమాక్స్లో వచ్చే రోలెక్స్ రోల్తో ఏకంగా ఓ సినిమాని తీసేందుకు ప్లాన్ చేస్తున్నాడు. ఇలాగే సినిమాటిక్ యూనివర్స్లో భాగంగా రాఘవ లారెన్స్తో బెంజ్ అనే యాక్షన్ థ్రిల్లర్ తెరకెక్కిస్తున్నాడు లోకేష్ కనకరాజ్. ఈ చిత్రానికి బుకియారాజ్ కర్ణన్ దర్శకత్వం వహిస్తూ ఉండగా లోకేష్ నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. ఇందులో మలయాళ హీరో నవీన్ పాలి విలన్గా నటిస్తూ ఉన్నాడు. ఈ చిత్రంతో కథ రీత్యా ముగ్గురు హీరోయిన్లు అవకాశం ఉండగా ఆ పాత్రల కోసం సంయుక్త మీనన్, ప్రియాంక అరుల్ మోహన్లను దాదాపు ఫిక్స్ చేసినట్లు టాక్. మరో కీలక పాత్ర కోసం మడోనా సెబాస్టియన్ను సెలెక్ట్ చేసినట్లు తెలిసిందే. ఆమె ఇప్పటికే లోకేష్ యూనివర్స్లో భాగంగా లియో చిత్రంలో విజయ్కు చెల్లిగా లియోలో నటించింది. ఇప్పుడు అదే రోల్ని బెంజ్లో కంటిన్యూ చేసేలా ప్లాన్ చేశారని టాక్. ఈ మూవీ ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని వచ్చే ఏడాది రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఇందులో విలన్గా నటిస్తున్న నవీన్ పాలి మలయాళంలో హీరోగా మంచి క్రేజ్ ఉంది. సాయి పల్లవి ప్రధాన పాత్రలో నటించిన ప్రేమ మూవీలో హీరోగా నటించి ప్రశంసలు అందుకున్నాడు. ఇప్పుడు రాఘవ లారెన్స్ బెంజ్ మూవీలో విలన్ రోల్ చేస్తూ ఉన్నారు. వైలెంట్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ మూవీలో నవీన్ విలన్ రోల్ ఎలా ఉండబోతుందనే దానిపై విపరీతమైన చర్చ నడుస్తోంది. ఇప్పటికే ఆయన లుక్ రిలీజ్ కాగా విక్రమ్లో రోలెక్స్గా ఉందంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు. ఈ చిత్రానికి యంగ్ సెన్సేషనల్ సాయి అభయంకర్ మ్యూజిక్ అందిస్తూ ఉన్నారు. మరి మీరేమనుకుంటున్నారు? బెంజ్ సినిమా కూడా తర్వాత వచ్చే విక్రమ్ సినిమాలో కలుస్తుందనుకుంటున్నారా? కామెంట్ చేయండి.